ఎన్నికలు కదా మీ ఏరియాలోనే. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు మీరు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం? 10-15 సంవత్సరం నుండి ఏం పనులు కాలే. మార్పుగా అయితే బాగుంటుంది. మార్పు కావాలి. మార్పు రావాలంటే ఎవరు కావాలనుకుంటా ఉన్నారు? మార్పు రావాలంటే మీరు అర్థం చేసుకోవాలి అంతే. కేసీఆర్ కూడా బాగా చేసిన పనులు అని చెప్పి ఈ రోడ్డు 15 సంవత్సరం నుండి ఉన్నారు. ఏం చేసినాడు? ఇది చూస్తున్నావు కదా, అన్ని రోడ్లు తిరుగుతున్నావు కదా. ఏం మార్పు డెవలప్మెంట్ అయినది ఇది ఎప్పుడో చేసింది పనులు. అయితే క్యాండిడేట్ చేంజ్ అయితే బాగుంటుంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ కు సరైనటువంటి క్యాండిడేట్. మంచి పిల్లోడు, చాలా మంచి పిల్లోడు. సోషల్ వర్కర్, ఎన్నో పెళ్లిళ్ళకు సాయం చేస్తున్నాడు, ఎన్నో సావులకు సాయం చేస్తున్నాడు. ఎన్జిఓ నడిపిస్తాడైనా అది పిల్లలకు ఎడ్యుకేషన్కి ఫీజులు కూడా కడతాడు. నవీన్ యాదవ్ కడతాడు. అటువంటి పిల్లోడు మనకు కావాలి. చాలా మంది ముస్లిం ఓట్లు ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ ముస్లిం ఓట్లు ఇంపార్టెంట్. సో అంతే కూడా గంపగుత్తగా ఏమైనా కాంగ్రెస్ పార్టీకి పడితే తెలివిన వాళ్ళు అటు ఇటు పోతున్నారు. తెలివి ఉన్న వాళ్ళు నవీన్ యాదవ్ సోషల్ వర్కర్, ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాడు. ఆయన ఎన్జిఓ నడిపిస్తున్నాడు. స్కూల్ పిల్లలకు ఫీజు, ఇంటర్మీడియట్ ఫీజు, డిగ్రీ ఫీజు 10,000-15,000 20,000 వరకు సాయం చేస్తున్నాడు. పిల్లలు చేస్తున్నాడు. మళ్ళా పెళ్ళిళ్ళకు పోతే కొంచెం ఎంత సాయం చేస్తాడు. మళ్ళీ సావులోకి పోతే మొత్తం ఖర్చులే పడతాడు. మళ్ళా అదే ఇంటికాడ ప్రాబ్లం ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం, నల్ల ప్రాబ్లం ఉంటే అవి పనులు చేపిస్తాడు. అన్నిటికీ బాగున్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు గురించి ఎవడైనా తప్పు చెప్తే వాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. ఆ పిల్లోడు గురించి, నవీన్ యాదవ్ గురించి చెప్పిన వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, చాలా అంటే చాలా చెడ్డోళ్ళు. 10 సంవత్సరం నుండి మాగంటి గోపీనాథ్ ఏం పని చేయలే. కొన్ని జాగాలు చేసినాడు, కొన్ని జాగాలు అంతే. గెలిచిన 5 సంవత్సరం అయితే అసలు ఎక్కడ చేయలే. నమ్ముతా ఉన్నారు నవీన్ యాదవ్ చేస్తారు ఖచ్చితంగా. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ అంటే మళ్ళా చాలా మంచి పిల్లోడు అని చెప్పేసిన కదా. 100% వానికే.